ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. చెరుకు తినుకుంటూనే మాట్లాడతా, అందుకని ఫీల్ అవ్వకండి. ఒక మనిషి పుట్టిన తర్వాత ఊహ తెలిసేంత వరకు ప్రకృతి పరంగా శరీరానికి ఏం అవసరమో వాటిని మాత్రం ఆస్వాదిస్తూ ఎలాంటి కోరికలు లేకుండా బాధ లేకుండా జీవిస్తాడు. అవును, వానికి అసలు బాధ అంటే ఏంటో తెలియదు. ఆ వయసు దానికి చిన్న ఒక మాట అంట, అక్కడి నుంచి మాట్లాడు. వర్తమానపు కోరిక వేరే, వేరే కోరికలు వేరు. వర్తమానపు కోరిక నిన్ను బాధించదు. ఇది వర్తమానపు కోరిక. నీళ్లు తాగాలి వర్తమానపు కోరిక. కారు కావడం వర్తమానపు కోరిక కాదు. ఎప్పుడైతుంది అది? కారు కొనే డబ్బులు నీ దగ్గర ఉంటే వర్తమానపు కోరిక అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర కోటి ఉన్నాయి, అరే కారు కొందాం పారా టైసన్, పోదాంపా, అయిపోయింది. అంటే నీళ్లు తాగినంత సులువుగా అది తీసేసినావు. సో వర్తమానపు కోరికలు ఉంటే తీర్చుకో. ఆ కారు పట్ల మమకారం ఉందా, దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం అగైన్. అంటే నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్న కొద్దీ నీకు మమకారం పెరుగుతుంది. డబ్బులు చీపురు కట్ట పట్ల ఎవరికి మమకారం ఉండదు. అదే డబ్బులతోనే వచ్చింది, అది చీపు. అదే చీపురు కట్ట ₹1,00,000 ఒకటి అనుకోరా టైసన్. అసలు దాన్ని ఎట్లా ఊడుస్తారు తెలుసా? అసలు దానికి ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి, గురువులు కూడా చెప్తారు ఎలా ఊడవాలి, ఒక్కొక్క పుల్ల పోకుండా ఎట్లా చూసుకోవాలి. తర్వాత ఎవరైతే చీపురు కట్ట పుల్ల పోకుండా ఊడ్చారో వానికి అవార్డు కూడా ఇస్తారు. అంటే ప్రపంచం ఒక అవసరం బట్టి, ప్రపంచం అంటేనే అవసరాల కోసం ఏర్పడ్డది. దాంట్లో జరిగే అన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ నిన్ను సూక్ష్మత వైపు, సులభతరం వైపు తీసుకెళ్తున్నాయి. అది మన మనిషి మర్చిపోతున్నాం. ద పర్పస్ ఆఫ్ మొబైల్ సింప్లిఫికేషన్ ఆఫ్ యువర్ లైఫ్కి ఉపయోగపడే సాధనం, అటాచ్మెంట్ చేసుకునేది కాదు. అదే అజ్ఞానం అంటే. అది ఎందుకు చేసుకో అంటుంది నేను. అంటే మనిషి ఇప్పుడు అయస్కాంతము ఎలాంటి ఇనుపరాజునైనా ఆకర్షించినట్టు నువ్వు ప్రతిదాని మీద మమకారం ఉండాలి. కొందరి మీద ఉంది, కొందరి మీద లేదంటే అది నీ ఛాయిస్ వల్లనే. డబ్బు అదే ₹1,00,000 అయితే నీ వ్యాఖ్య మారుతుంది. ఎందుకంటే దాన్ని డబ్బు విషయంలో బంగారం తులము ఆటన చీపురు ₹1,00,000 ఇప్పుడు చెప్పింగా అయిపోతుంది. బంగారానికి విలువ లేదు, బంగారము అరుదైనది కాబట్టి విలువ ఏర్పడుతుంది. ఏ స్థితిలో ఉంది అనేది ముఖ్యం కాదు. ఓన్లీ మనీ. మనీ అనేది ప్రపంచ సృష్టి కాబట్టి మనం చూసే ప్రతిదీ మనీ ఓరియంటెడ్ గానే చూస్తాం. ప్రకృతిలో దేనికి మనీ ఓరియంటేషన్ లేదు. నీళ్లు తాగినో మనీ లేదు, కొనుక్కొని తాగినా నీకు మనీ అన్న ధ్యాస ఉండదు. దాహమైంది తాగేవంది. శృంగారానికి మనీకి సంబంధం లేదు, అలాగే బాత్రూమ్కి మనీకి సంబంధం, నిద్రకి మనీకి సంబంధం, ప్రశాంతతకి మనీకి సంబంధం లేదు. ప్రశాంతత డబ్బు వల్ల రాదని చాలా మంది స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు చచ్చిపోయేటప్పుడు తెలుసుకున్నారు. ఓ అబ్బా అనవసరంగా ఆవేశపడ్డాం, ఇలా కూర్చుంటే ఎంత బాగుంది. అంటే డబ్బు వల్ల కొన్ని మనిషికి అవసరమైనటువంటి నిత్యావసరం లేకపోతే వాటికి మధ్యలో మీడియేటర్స్ ఉంది కాబట్టి దానికి విలువ అంతే. డబ్బు అవసరాలు తీరుస్తుంది, ప్రశాంతతకి విలువ లేదు. డబ్బు నీకు పరుపు కనిపిస్తుంది, నిద్ర రానియదు. నిద్ర నీ చేతులు లేదు. చాలా మంది అంటారు నేను నిద్రపోయి లేచిన. నువ్వు నిద్రపోయి ఎప్పుడు లేవు, అంతకంటే పెద్ద. నువ్వు నిద్ర వస్తే లొంగిపోయి లేచినావు, దానికి అది కూడా తప్పే. లొంగిపోయినావు, అది లేపినప్పుడు లేచినావు, నీవు లేవాడా. మనిషి కోది ఇద్దరు ఒక దగ్గర బంగారము ప్లస్ ఒక యాపిల్ తీసుకెళ్ళి మనిషికి ఇస్తాడు. బంగారము అదే యాపిల్ తీసుకెళ్ళి కోతి. మనిషి బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్. బంగారం తీసుకున్న తర్వాత నువ్వు చెప్పింది యాపిల్కి ఇంపార్టెంట్ ఇస్తుంది. కోతి మాత్రం ఆ బంగారానికి కనీసం ఇంపార్టెంట్ కూడా పడేస్తుంది, దానికి అవసరం లేదు. యాపిల్ అవసరం కూడా తింటుంది అంతే. రెండోది దానికి నిజంగా కడుపు నిండితే యాపిల్ కేర్ చేయదు. ఎందుకంటే పూర్తి వర్తమానపు అవసరం అనేది అసలు భవిష్యత్తుకి గతానికి ఏ సంబంధం ఉండదు. క్లియర్, అది జ్ఞాన స్థితి. అది అంటే వాటికి దాచుకోవడం తెలియదు. దాచుకోవి, అది మనిషికి ఉన్నది కదా. ఇప్పుడు ప్రకృతి ఎందుకంత బాగుంది అంటే ఏ క్షణానికి ఆ క్షణం అంటే ప్రకృతి, భవిష్యత్తు కోసం అంటే ప్రపంచం. నువ్వు దాచుకునేది భయం వల్ల. భయం అది మనిషికి ఉంది.
ఎందుకంటే ఓవరాల్ ప్రపంచం అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు మన ప్రకృతిలాగా బతకాలంటే కష్టం. దాచుకో, కానీ దాని పట్ల ఒక బంధం ఏర్పాటు చేసుకోకు. అవసరం కోసం దాచుకుంటున్నా, అదేం గొప్ప కాదు, దానివల్ల నాకేం విలువ రాదు అని తెలుసుకొని దాచుకో. ఎందుకంటే నీకు ఒక కోతి ఆ చెట్టు ఈ చెట్టు దుంకి మన ఇంట్లోకి వచ్చి యాపిల్ పండు ఎత్తుకపోయినా మనం కేసేయం దాని మీద. నువ్వు అట్లా ఆ చెట్టు ఈ చెట్టు దుంకి ఒక ఇంట్లోకి వెళ్ళి యాపిల్ పండు ఎత్తుకపోతే కేసేస్తారు, దొంగ అంటారు. సో అందుకని ప్రపంచం ఎట్లా ఉందో దాన్ని బట్టి మనల్ని మనం ట్యూన్ చేసుకోవాల్సిందే. అంటే మనిషి కరెక్ట్ పద్ధతిలోనే ఉంటాడు. ఇప్పుడు కోతి ఎత్తెత్తికి వెళ్తే కోపం రాదు, మనిషి ఎత్తెత్తికి వెళ్తే కోపం ఎందుకు రాదు తెలుసా? దానికి రెస్పాన్స్ ఇయ్యదు కాబట్టి నీకు కోపం రాదు. అంటే అది ఒక మామూలు, అంటే ఒక ప్రకృతిలో ఒక విధంగా కోతి రెస్పాన్స్ ఇయ్యదు నీకు. ఇప్పుడు దాన్ని బండ బుద్ధి తిట్టినా కూడా రెస్పాండ్ కాదు. నువ్వు కూడా ఎవరు తిట్టినా సరే నువ్వు జస్ట్ తినుకుంటుండు, అందరు తిట్టడం ఆపేస్తారు. చెక్ చేసుకో, బికాజ్ వాళ్ళ దృష్టి నువ్వు కూడా కోతి అయిపోతుంది. అంటే ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే మనం రెస్పాండ్ అవుతామో రియాక్ట్ అవుతామో అదే కోపం. ఎందుకంటే మైండ్ నిలబడేది ఎదుటి వ్యక్తి వల్లనే. ఎదుటి వ్యక్తి లేకపోతే మైండ్ లేదు. నువ్వు అత్యంత కోతి కంటే అధ్వానంగా బతుకుతావు. అసలు నీకే ధ్యాస ఉండదు, సోయి ఉండదు, నువ్వు గొప్పగా చేసి ఉండదు, బిర్రుగా పెట్టేది ఉండదు, పిడికిలు బిగించడం ఉండదు, పరిగెత్తడం ఉండదు, ఎక్సర్సైజ్. ఎగ్జాంపుల్, అసలు భూమి మీద మనుషులు లేరు అనుకో, ఎవడన్నా 6 ప్యాక్ తెచ్చుకుంటాడా? ఇంపాసిబుల్. 6 ప్యాక్ వాడి కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. ప్రతిదీ వేస్ట్. అది నేను స్పెషల్గా షేప్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చే ముందు జరిగిన ఒక చిన్న ఆలోచన. కెమెరాలో ఊకే వైట్ ఎక్కువ వాడుతున్నాను, డిఫరెంట్గా ఉండాలి, చూసేవాళ్ళు బోరింగ్ ఉంటుంది. ఆలోచన నాది కాదు, ఎదుటి వాళ్ళ కోసం నేను చేసిన ప్రయత్నం. అది తెలుసుకుంటే మంచిదే. అదే తప్పులేము. అట్లీస్ట్ ఈ రీజన్ కోసం చేసిన అంటే ఏ బాధ లేదు, అంతే. సరే షర్ట్ కాబట్టి మారుస్తాం, మరి ముక్కు కళ్ళు చెవులు అది మారు. అంటే దీంట్లో అమాయకులు చాలా మంది మానసిక వాళ్ళ సంగతి వదిలే, నీ సంగతి చూసుకో. నేను చెప్తున్నా, నేనైతే గురైతలేను కాబట్టి అమాయకుల బ్యాచ్లో నేను లేను. నువ్వు ఉన్నావా లేదా నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరెవరికి హెడ్ ఏక్ ఉంది ఇటు పక్కన అంటే లేకున్నా పోకు, ఏమో వస్తుందేమో, ముందే పోతే అయిపోతుంది. ఇంకో కొనల్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మా ఊరిలో ఒక ఆయన బాగా పిల్లల చేత గెంటి వేయబడి ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి. అతను అట్లా ఊరికే ఓ బొమ్మ దగ్గర కూర్చొని ఉండేవాడు, ఏం చేయాలో తెలియక. ముసలితనం వచ్చింది. ఓ ఫ్రెండ్ ఏం చేశాడు, నీకు వికలాంగ పెన్షన్ ఇప్పిస్తా అంటే వికలాంగుని కాదు కదా తమ్మి నేను అని చెప్పి. అరే కాక నీకేం తెలియదుకో, నువ్వేం లేదు, ఇట్లా కట్టిస్తా, ఇట్లా పెట్టి నిలబడు, ఫోటో తీస్తా, నిన్ను ఎవరో చెక్ చేయర్లే. ఇప్పుడన్నా ఎవరన్నా అధికారులు వస్తే ఒకరోజు కుంటూ. ఇప్పుడు ఎవరు అధికారులు తెలియదు అతనికి, అందుకని కుట్టడం నేర్చుకున్నాడు. రోడ్లో ఇట్లా నడుస్తాడు ఇట్లా. సో సమస్య లేదు, హీ క్రియేటెడ్ ఇట్. సో మనిషికున్న సమస్యలు 99% సమస్యలు కావు, యూ క్రియేటెడ్ ఇట్. నువ్వే దాన్ని సమస్యగా మార్చినావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పులు ఆర్డర్లు పెట్టలే, ఇట్లా వదిలితే ఇట్లా వదిలేని ఇట్లా వదిలేదు, ఏమవుతుంది అసలు? మామూలుగా చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. దానికి సాంప్రదాయానికి పాపాలకు పుణ్యాలకు లింక్ పెట్టింది. ఒకటి కాళ్ళు కడుక్కొని వచ్చే కనుక నానలే, దమాకంతా ఖరాబ్ చేసుకుంటుంది. దాని గురించి స్నానం చేయకుండా వాళ్ళకి ఏం తెలియదు అసలు, ఎందుకు కడుక్కోవద్దు. శని అసలు ఆ ఇంటికి పట్టిన శని వాడే, ఆ ఎత్తి చూపిస్తున్నవాడు శని. వాడు పోతే ఏ శని లేదు. ఇప్పుడు అందరూ పేరెంట్స్కి దూరంగా సపరేట్ ఎందుకు ఉండాలనుకుంటారు తెలుసా? నచ్చినట్టు ఉండొచ్చు అని, అంతకుమించి వేరే కారణం లేదు. నువ్వు అదే ఎవరు పట్టించుకోలేదు, నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా ఉన్నా, నీకే తెలుస్తుంది కాళ్ళు ఎలా కడుక్కోవాలో. కడుక్కున్న భాగం మంచిగా ఉండి కడుక్కున్న ఒక భాగం బాలేనప్పుడు నీకే తెలుస్తుంది, అప్పుడు నువ్వు కడుక్కుంటావులే. నేను చాలాసార్లు నీలాగా కడుక్కొని ఇప్పుడు ఎవరు చెప్పకుండా నేను మారానని చెప్పిన రోజు వాడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అంతెందుకు ఊర్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఒక అమ్మాయి కొనుక్కొచ్చుకుంది, నువ్వు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకుంటావా బాగుంటుంది అన్నది. వేసుకోనన్నా. ఎందుకు వేసుకో అన్నది. అందరున్నారు అమ్మలక్కలంతా. చెప్పిన వేసుకుంటే బాడీ మొత్తానికి వేసుకుంటుంది, జస్ట్ ఫేస్కి వేసుకోను. ఎందుకంటే జస్ట్ ఫేస్ ప్రజలకు కనిపిస్తుందని. మరి పిల్లలకి వేసుకోవద్దా? అవేం పాపం చేసినాయి.
సో నువ్వు వేరే వాళ్ళకి అందంగా కనబడాలని వేసుకుంటే నువ్వు ముఖానికి వేసుకుంటావు. ఒక ముఖం మాత్రమే. సో శరీరం అంతుంది వేసుకుంటే మొత్తానికి వేసుకుంటా. పౌడర్ ముఖానికి ఎందుకు వేసుకుంటా? అది ఎక్స్పోజ్ అవుతుందని నీ మొహం చూస్తారు కాబట్టి అది ఒక్కటి అందంగా ఉంటే చాలు. నీ నడుము ఎట్లున్నా పర్వాలేదు, నీ తొడలు ఎట్లున్నా పర్వాలేదు, అట్టెట్లయితే మరి స్నానం కూడా మొత్తం ఎందుకు చేపిస్తున్నావు బాడీకి? ముఖమే కడుక్కో, ఇలాగ మిగతా అంత చీరలో ఉంటుంది కదా. అదేమో స్మెల్ వస్తుంది కాబట్టి నీవు ఇంపాక్ట్ అవుతున్నావు కాబట్టి మొత్తం స్నానం చేపిస్తున్నావు. మేకప్ వేసుకునేది నీ కోసం కాదు. రెండవది, నిజంగా అందంగా ఉండాలన్న ఒక స్ఫురణ కలిగితే అది ఒక ఛాయిస్ అంతే. అప్పుడు వేరే వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు మేకప్ వేసుకుంటావు. బికాజ్ వాళ్ళ ఒపీనియన్ గురించి వాళ్ళని మెప్పించడానికి నువ్వు చేయలే ప్రయత్నం. అది నీకు అనిపించింది ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు ఇంటికి కొత్త రంగు వేసుకున్నట్టు ఒక ఎన్హాన్స్మెంట్ వేరే. కానీ మా బంధువులందరికీ మంచి కనబడే రంగు లేదు. అది ఇట్లా ఏకాత్మభావం అంగీకారం ఎట్లా కుదురుతుంది? అయ్యే పని కాదు. సో ప్రకృతిలో నువ్వు పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ ఉన్నా. నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా. నువ్వు నీలా ఉంటూ అలా జీవిస్తున్నప్పుడు దానివల్ల నీకు ఇబ్బందులు కలిగితే నీకు తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్ కాదని. నేను చెప్పక్కర్లే. అందుకని నువ్వు మార్చుకో. సెల్ఫ్ రియలైజేషన్. వేరే వాళ్ళు చెప్పినంత వరకు మారినవా? నీకు అసలు మార్పు అంటే ఏందో ఎప్పటికి తెలియదు. ఇప్పుడు ఆ తండ్రి చెప్పాడు ఇట్లా తల దూకో బాగుంటుంది అన్నాడు. ఇంకెవరు చెప్పారు ఇలా డ్రెస్ వేసుకో బాగుంటుంది అన్నారు. నీకెప్పటికి తెలియదే నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో. సో ప్రకృతిలో నీవు తెలుసుకోవాలి నువ్వు ఎట్లుంటే హాయిగా ఉంటావని. ప్రపంచంలో నువ్వు ఇలా ఉంటే బాగుంటావని ఒక నిర్వచనం క్రియేట్ చేశారు. అలాగనుకుంటే పర్ఫెక్ట్, అలాగనక లేకపోతే నాట్ పర్ఫెక్ట్. మరి ఎందుకు నేను చిన్న టైసన్ మన సబ్జెక్ట్ చెప్దాం. సినిమా పర్ఫెక్ట్ అంటే ఏంది? మంచి గ్రాఫిక్స్, మంచి యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. నేనంట జస్ట్ కథ బాగుంటే పర్ఫెక్ట్ అంతే. ప్రకృతి కథ కథ అంతే. నువ్వు ఉంది దేనికది పర్ఫెక్ట్ ఉంది. పోలిక వల్ల పర్ఫెక్షన్ అన్ని విషయాలు కాదు, దేనికది పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు పక్కన ఆకుందా? కథకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లవర్ అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. ఉత్త కట్టె ఉంటే ఫ్లవర్ అన్నావు కదా. అట్లా కథ అంటే దానికి కొన్ని కావాలి. అంటే ఒక ఎమోషను, ఒక క్యారెక్టరైజేషను, ఒక గమనము, ఒక కథనము, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉన్నది కథ అంటున్నాం. కానీ ఆ కథకి అంత ఎక్స్ట్రావగాన్స్ అవసరం లేదు. కథను పట్టుకునేవాడు కథనే పట్టుకుంటాడు. మిగతా అవన్నీ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇల్లుంది, ఇంటికి బయటేసి రంగుతో ఏం పని? ఆలోచించు ఒకసారి. దట్స్ ద పాయింట్. అంటే చూసేవాడి కోసం చేసినంత వరకు నువ్వు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తావు. అయితే స్వామి ఇప్పుడు మనకి కథ రాయడానికి, కథను సినిమాగా తీసి రిలీజ్ చేయడానికి, పబ్లిక్ నచ్చడానికి చాలా ఆలోచిస్తుంది. అదే ప్రయత్నం మన ప్రపంచంలో న్యాచురల్గా జరగట్లేదు కదా. జరగదు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది, ప్రతి ఒక్కరి కథ నచ్చుతుంది అందరికి. సినిమా తీయాలంటే ఇప్పుడే తీయొచ్చు. అందరికి నచ్చే సినిమా తీయాలంటే టైం పడుతుంది. పెద్ద సినిమా తీయాలి బడ్జెట్ ఇంకా నీ జీవితంలో తీయలేదు. నేను ఇప్పుడు వీడు ఎక్కడుందో సినిమా తీస్తాను. నువ్వు కూడా పనిచేద్దు వెరీ సూన్. మీరు కూడా ఇప్పుడు అందరిని పిలుస్తారా టైసన్? ఎవరెవరు ఏం చేస్తారో డిక్లేర్ చేయండి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇటు పక్క రండి. ఏమి రాదు, వంట చేస్తావా అక్కడ ఉండు, అందరు నీళ్ళు ఇస్తావా నువ్వు ప్రొడక్షన్. వచ్చిన వాళ్ళని దగ్గర 2-3 కార్లు ఉన్నాయి. అందరు ఫ్రెండ్ కార్లు ఎవరెవరిది ఉన్నాయి, ఇవి మా కీ అప్పచెప్పి 5 రోజులు వాడుకుంటాం, పెట్రోల్ పోసుకుంటాం. తద్వారా ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. హోలిస్టిక్ అప్రోచ్. ఎవరు కాస్ట్యూమ్స్ కుట్టించట్లే. ఏ క్యారెక్టర్కి ఏ కాస్ట్యూమ్స్ కావాలో అందరు షేర్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఎవరి వాళ్ళు తీసుకొని పోండి. ఇంతే. లొకేషన్ ఏం లేదు, 1-2-3 లొకేషన్లు సినిమా షూట్ చేస్తాం. ఏ సెట్ వేయం, ఉన్నవే సెట్లు ఆల్రెడీ. సెట్లు లేవు, ఇదంతా సెట్ అనుకో. మళ్ళీ సపరేట్గా సెట్ ఎందుకు వేస్తామంటే పెద్ద పెద్ద స్టార్లు వస్తే డిస్టర్బ్ అవుతుంది, అభిమానులు ఉంటారు. మనం ఉన్నాం అనుకో, నువ్వు అబ్జల్గా నిలబడి యాక్టింగ్ చేసినావని తెలియదు. మన అట్లా కొన్ని సీన్లు చేద్దాం. ఎవరు తెలియదు నువ్వెవరు పట్టించుకోరు. సో ఎందుకు షూటింగ్ ప్రాబ్లం అవుతుంది, సెట్లు ఎందుకు వేస్తారంటే ఈ స్టార్లకి, ఈ సోకాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, అభిమానులు ఫాలోయింగ్ వస్తారు కాబట్టి. నిన్న ఒక సినిమా చూస్తాను నైట్, ఫ్యామిలీ అఫైర్ అని. ఒక ఫ్యామిలీ అఫైర్, అందులో ఒక హీరో, వాడు పెద్ద సూపర్ స్టార్, వాడు హీరో ప్రభాస్ లాగా. వాడు అనుకుంటాడు అసలు నేను బయటకు వస్తే జనాలు పిచ్చెక్కిపోతారు, అందుకని వాడు బయటికి రాడు. వాడు టూత్ పేస్ట్ కావాలన్నా అసిస్టెంట్స్ మీద ఆధారపడతాడు. నిరంతరం వాళ్ళ మీద అరుస్తుంటాడు, కేకలేస్తుంటాడు. ఫైనల్ సినిమా ఎండింగ్లో ఏం చూపిస్తారంటే, వాడు ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళారు అనుకో, ఒకటే
షూటింగ్ చేసే స్ట్రీట్ ఉంటుంది రామోజీ ఫిల్మ్ స్ట్రీట్, అందులో తీసుకెళ్తారు వాడు. ఎందుకంటే బయటకు వెళ్తాడు చుట్టుముడతారు వాడు. పొద్దున పూట బయటకి అర్ధరాత్రి బయట తిరుగుతాడు, ఇంట్లో ఒక్కడే కూర్చొని కుక్కలతో ఆడుకుంటాడు. అంటే వాడు ఏం చెప్తాడంటే సమర్థించుకుంటాడు, నేను ఒక సూపర్ స్టార్ని, నాకు 100 కోట్లు ఇస్తారు, నేను బయటకు వస్తే పిచ్చి ఎక్కుతుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, ఏమనుకుంటున్నాను అంటే ఆమె చెప్తుంది నువ్వు అట్లా అనుకుంటున్నావు, అంత బొమ్మ లేదా ఆడ, నువ్వు అనుకోవడానికి ఏమని అనుకోవచ్చు. ఫైనల్గా అసలు నువ్వు షాపింగ్కి రావు సారి, అసలు ఎవరి దిక్కు చూడకు. వీడు షాపింగ్లో అడుగు పెట్టిన తర్వాత ముందే చెప్తారు లోపల గడబడవుతుంది, చాలా మంది వస్తారు, పెన్ను ఉండాలి, ఆటోగ్రాఫ్. అసలు ఆశ్చర్యం ఎవడు పట్టించుకోండి. అక్కడ కూడా ఏ హాయ్ హీరో కదా అని వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు చిరంజీవి అయినా సూపర్ స్టార్ అయినా వారం రోజులు రోజు కూరల మార్కెట్ వస్తే 9వ రోజు ఎవడు పట్టించుకోడు. వీళ్ళు అనవసరంగా ఆవేశపడుతున్నారు ఏదో సినిమాకి. ఇప్పుడు ఎట్లయితే రామ్ చరణ్కి చిరంజీవి అందరితో ఉంటే చిరంజీవి అంతే కామన్ మ్యాన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని రిటైన్ చేస్తున్నారు. అంటే నేను కనబడగానే పిచ్చెక్కాలే, అది నచ్చుతుంది వాళ్ళకి. అదే యోగం ఎంటర్ అయింది అనుకో, అసలు పిచ్చెకి అసలు. ఇప్పుడు నేను రేపటి నుంచి రోజు వచ్చిన వీడియో రిలీజ్ చేయి, నేను కామన్ మ్యాన్ని, నాకు నిన్నే మోషన్స్ అయినాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను స్క్రీన్ మీద అట్లా కనిపిస్తాను. మీ ఇంట్లో ఉన్న మీ నాన్నకి నాకు ఏ తేడా లేదు. నేను రేపటి నుంచి హాయిగా స్కూటీ వేసుకొని హైదరాబాద్ తిరుగుదాం అనుకుంటున్నా. ఒకవేళ నేను కనిపించినా డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అని చెప్పి తిరుగు. ఫస్ట్ డే కొంచెం వస్తారేమో, 5వ రోజు వచ్చాడు, నువ్వు రోజు కనిపిస్తే అసలు కేర్ కూడా, నిజమైన గౌరవం అప్పుడు వస్తుంది. వీడు కదా మనిషి అంటే, నీ పక్కనే కూర్చొని కూడా నేను డిస్టర్బ్ చేయట్లేదు. మొదటిసారి గౌరవం అట్లా లభిస్తుంది మనిషికి. ఊరిక దూరం నుంచి చేతులు లేదా గౌరవం, ఫ్రెండ్షిప్ పిచ్చితనం అది. సో ఇవన్నీ పోవాలి. సరే పోవాలంటే పోవు, మేం చేస్తున్నాం అది. ఏమన్నా టైసన్ ఇప్పుడు నా టాక్స్ మీద ఎవడన్నా నన్ను గొప్పగా మెచ్చుకుంటే చెప్తాను ఇదంతా, ఇది కూడా పోవాలి. నువ్వు మనిషివే నేను మనిషివని మర్చిపోవద్దు. ఆ సహజ స్థితిలోనే ఏదన్నా ఎక్స్చేంజ్ చేయబడుతుంది. అంటే వాళ్ళలో ఉండేటువంటి కోరిక అంటారు, అట్లా చూడాలనుకుంటారు దీన్ని. అంటే ప్రతిదాన్ని దేవుణ్ణి చేయాలనుకుంటారు. ఓ ఎదుటి వ్యక్తి కూడా ఆసక్తి ఉందనుకో వాడు దేవుడు అయిపోతాడు. నాకు ఆసక్తి లేకుండా ఎవడన్నా దేవుణ్ణి చేయలేడు, అబద్ధం అది. అందుకని నేను సరే తెలీదు, బట్ సంహవ్ అప్పుడప్పుడు వీళ్ళందరూ స్టేట్మెంట్స్ చూస్తాను నేను చెప్తే అదంతా మీ భ్రమ. అది నా స్థితి నేను డిక్లేర్ చేస్తూ, నేను పరమ సాధారణమైన స్థితి నాది. ఆ రోడ్డు మీద కుక్కెంతో నేనంతే. ఒక విషయం నాకు తెలుసు, మీకు తెలియదు. చాలా విషయాలు మీకు తెలుసు, నాకు తెలియదు. మనందరం గురుస్థానాలుగా ఉందాం. ప్రకృతి ప్రతి జీవికి అన్ని ఇచ్చింది, కొత్తగా మనం పెట్టుకోవాల్సింది ఏం లేదు కదా. సో నువ్వు స్పెషల్గా ఐడెంటిటీ కోరుకుంటున్నావు అంటేనే నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. నిన్ను నువ్వు స్టార్ అనుకుంటున్నావు అంటేనే నీకు ఏదో సైకలాజికల్ ఇష్యూ ఉంది. స్టార్ ఎట్లా తెర మీద నువ్వు ఒక అబద్ధాన్ని చేస్తున్నావు, స్టార్ ఎట్లయితావు నువ్వు? సైంటిస్ట్ ఒక స్టార్ అనొచ్చు, వ్యవసాయదారుడు ఒక స్టార్ అనొచ్చు, ఒక డాక్టర్ ఒక స్టార్ అనొచ్చు. దే ఆర్ ప్రాక్టికల్లీ లివింగ్ దట్ లైఫ్, దే ఆర్ నాట్ ఎనాక్టింగ్. ఇది ఒక ఇమాజినరీ యాక్టింగ్ అనేది ఒక గొప్ప గౌరవమైన విషయమే కాదంటలేను, కానీ ఆ భ్రమ అవసరం లేదు. అంటే దానికి సెలబ్రిటీలు వాళ్ళ ఒక సెలబ్రిటీ అని చెప్పేసి ఇలాంటివి అనేవి కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కానీ అట్లే ఉంటుంది. ఇప్పుడు అదే నేను చెప్పేదంటే ఇది మన అబ్జర్వేషను. సెలబ్రిటీసే కాదు, ఇంట్లో ఉన్న కోడలు కూడా గుర్తింపు కోరుకుంటుంది. సో గుర్తింపు కోరుకునే మనసు ఉన్నంత కాలం ఈ యావ ఉంటుంది. అది పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నది. ఇప్పుడు నాలో ఈ సుమంతైనా లేదు, ఏ గుర్తింపు అక్కర్లేదు. జీవితకాలం ఏ ఎదుగుదల లేకపోయినా ఏం కాదు. ప్రకృతి అన్నది బియాండ్ ఎవల్యూషన్. ప్రకృతిలో ఎదిగేది లేదు, తరిగేది లేదు, కదులుతుంది ప్రకృతి, నిరంతర మూమెంట్. మన ఇట్లా ఫ్లవర్ ప్రకృతికి ప్రత్యేకంగా నువ్వు చేయాల్సింది ఏం లేదు, అవసరం లేదని. 4 పరమోత్కృష్టమైన ధర్మాలు చెప్పారు జన్లో. మనిషి ఏం చేయొచ్చు అంటే తిను, నడు, పడుకో, కూసో. ఇంతకు మించి నువ్వు పీకిదేమి లేదు అందరం. అందులో ఒకటి మనం చేస్తున్నాం, నలుగురం కూర్చున్నాం. ఇప్పుడు కాసేపు తర్వాత తింటాం, ప్రపంచం అంతా తింటారు ఇది. ఆ తర్వాత కాసేపు పడుకుంటారు, తర్వాత మధ్యలో నడుస్తారు. ఇంతకు మించి ఏమి లేదు నువ్వు పీకేది. మిగతా అంత అబద్ధాలు. ప్రకృతిలో అవన్నీ అవసరం లేవు. అవి ఈ 4 ఉన్నాయి. పులి నడుస్తుంది, నువ్వు నడువు. పులి తింటుంది, నువ్వు తిను. పులి పండుతుంది, నువ్వు పండు. పులి కూర్చుంటుంది, నువ్వు కూర్చో. అది ఎలాగుంది, బై ప్రొడక్ట్ అది. అందులో ఏమంత పెద్ద వండర్ లేదు, బై ప్రొడక్ట్. సెలబ్రిటీ అంటే ఆడియన్స్ సెలబ్రిటీస్ ఉంటారు,
అసలు వాస్తవం ఇది సెలబ్రిటీ ఎవరు? ఎక్కువ మంది చేత గుర్తింపబడుతున్నవాడు సెలబ్రిటీ అంతే. సెలబ్రిటీ అనేవాడు లేడు, అదొక మిత్. అయితే నా కోణంలో ఏంటి అంటే ఒక హీరో, ఒక డాక్టర్, ఒక లాయర్, ఏ వర్క్ అయినా, ఏ వర్క్ ప్రతి ఫీల్డ్లో ఉన్న వ్యక్తి అయినా ఎదురు చేసేది ఎవరి కోసం? తన జీవితం మనుగడ సాధించడానికి ఎవరి కోసం ఎదురు చూస్తాడు? పొద్దున్న లేచి నుంచి పడుకునేవారు. నువ్వే చెప్పాలి, నాకు ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు ప్రతి వ్యక్తి, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక డాక్టర్, ఒక సైన్సిస్ట్, ఒక ఫిజియాలజిస్ట్, ఎవరైనా ఒక వృత్తిలో ఉన్నవారు, ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు వాళ్ళ బిజినెస్ పరంగా ఎవరి కోసం ఎదురు చూస్తారు? ఓ వ్యక్తి కోసం, కస్టమర్ కోసం చూస్తారు, పబ్లిక్ కోసం చూస్తారు. అంటే పబ్లిక్ చేయూతనిస్తేనే వాళ్ళ జీవితం అనేది ముందుకు నడుస్తుంది. ఇంటర్ డిపెండెన్సీ అబ్బా. ఇప్పుడు మనకు 3 ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్స్ అండ్ ఇంటర్ డిపెండెన్స్. ప్రపంచం అంతా ఇంటర్ డిపెండెన్స్ లో నడుస్తుంది. అట్లనే ప్రపంచంలో డిపెండెన్సీ కూడా ఉంది, కానీ ప్రకృతిలో ఇంటర్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఉంది. అంటే ఒకదాని మీద ఒకటి పరస్పర ఆధారపడుతూ దేనికి అవి బతకడం ఒక బ్యూటిఫుల్ స్టేట్. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడతాను, నువ్వు డ్రాప్ చేయి, నువ్వు నా మీద ఆధారపడు, నేను వంట చేసి పెడితే తిను. అయినప్పటికీ మనం 2 సెపరేట్ ఇండివిజువల్స్. నేను నీకేం సహాయం చేస్తలేదు, నువ్వు నాకేం సహాయం చేస్తలేదు తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం? నేను డ్రాప్ చేస్తున్నా, ఇది గ్రేట్, ఆఫ్టర్ ఆల్ వంట నాకు ఎక్కడ దొరుకుతుంది, నేను లేకుండా నేను డ్రాప్ చేస్తాడా? ఈగో వచ్చేసింది. సో ఇంటర్ డిపెండెన్స్ అనేది ఈగోయిస్టిక్ కూడా ఉంటుంది. అక్కడ డిపెండెన్స్ అనేది అనివార్యత. ఇప్పుడు భర్త భార్య ఒకరి మీద ఒకరు ఆధారపడ్డప్పటికీ భార్యకు ఒక అవగాహన ఇస్తాడు, నువ్వు నా మీద ఆధారపడి బతుకుతున్న ప్రాణి, మర్చిపోకు అని చెప్తున్నాడు వాడు. యు ఆర్ డిపెండ్ అపాన్ మీ అని చెప్పడం వల్ల తన ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇద్దరు సమానం అన్న చోట ఈగో ఎక్కడుంది చెప్పు? నీ వల్ల నేను బెనిఫిట్ అవుతున్నా, నా వల్ల నువ్వు బెనిఫిట్ అవుతున్నావు, తద్వారా ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు అనే అవగాహన కలిగితే మాట్లాడు. ముగిద్దాం కాన్వర్జేషను. నువ్వు అన్న ఫస్ట్ కాన్వర్జేషన్ అంటే బిగిన్ ఎక్కడంటే పర్ఫెక్షన్ గురించి. సో ప్రకృతి ప్రపంచాన్ని విడదీయకుండా దాని నిర్వచనం నాకు దొరకలే. ఎప్పుడు కన్ఫ్యూజనే ఉన్నది. ప్రపంచాన్ని విడదీయకుండా చూస్తే నిర్వచనం లేదు. కోరిక అనేది బుద్ధుడు కూడా ప్రకృతి ప్రపంచాన్ని విడదీయని కారణంగా పిచ్చికిపోయింది అందరికి. ప్రకృతిలో కోరిక ఉండని, వర్తమానపు కోరిక నేను పేరు పెట్టిన, అసలు అలాంటి ఫ్రేజే లేదు. వర్తమానపు కోరికతో ఏ సమస్య లేదు. కోరిక భవిష్యత్తుకు లింక్ అయినప్పుడే బాధ వస్తుంది. అయిపోయింది, బాధ వస్తుంది. పెట్టుకుంటే పెట్టుకో, ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు తల గోడ గుద్దుకుంటే బొప్పి కడతా, అయినా కొట్టుకుంటే కొట్టుకో, విషయం చెప్పడం వరకు. రెండోది సౌందర్యం, అట్లనే పర్ఫెక్షన్. ప్రకృతిలో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. దేని సౌందర్యం దానికి ఉంది. ముళ్ళపంది సౌందర్యం ముళ్ళపందికి ఉంది, పంది సౌందర్యం పందికి ఉంది, నెమలి సౌందర్యం, నెమలి మనకు నచ్చింది కాబట్టి నెమలి సౌందర్యమైన ప్రాణి అంటున్నాం. ఒక మోదుగ పుష్పాన్ని రాష్ట్రీయ పుష్పం అని మనం చెప్తున్నాం. అన్ని పుష్పాలు రాష్ట్రీయ పుష్పాలే. ఈ ప్రాంతాల విషయాన్ని అదే అంటే ప్రకృతిలో ఉన్నప్పుడు నీకు తారతమ్యాలు పోయే దృష్టి వస్తుంది. సో ప్రకృతిలో ఉన్నప్పుడు గులాబీ, పంది, నెమలి నీవు ఒకటే అని తెలుస్తుంది. ప్రపంచంలో నీవు సపరేట్, నేను సపరేట్, అక్కడి నుంచి ఇట్లా. ప్రకృతిలో సమానం, ప్రపంచం ఇక్కడ ఉందా, అక్కడి నుంచి చూస్తున్నాయి ఇట్లా. అక్కడి నుంచి ఇవ్వంట. మళ్ళీ నీవు హఠాత్తుగా తెలుసుకున్నావు, ఇంటి నుంచి బయటకు పోగానే నువ్వు ఇక్కడ ఉంటావు, పైన వాడు వస్తాడు, ఇంకా బాస్ వాడు నేను జావ కొడతాడు. మళ్ళీ నువ్వు పోగానే వాటిలో వస్తాడు, మళ్ళీ పైన ఇంకో బాస్ ఉంటాడు. ఇది ఒక నిరంతర హైరార్కీ. ఇదే అశాంతికి కారణం. అలా గమనించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అశాంతికి కారణం అది. అయినా సరే మనిషికి ఇష్టం అశాంతి ఉండడం. అదొక ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఛాలెంజింగ్ అని కాదు, వాడు జీవితంలో వాడు కొని తెచ్చుకునే టెన్షన్స్. అయినా సరే తప్పదు, ఎందుకంటే అనివార్యమైన సందర్భాలు క్రియేట్ చేసుకొని ఇంకా వాటిని ఫుల్ఫిల్ చేయడంలో మనం పడ్డాం. ఒకటి వాడు కడుపున్నది అంటే ఏం ఆలోచించలేదు తెలుసా? అవును, కానీ ఆ కడుపు నింపు కోసం పని చేస్తున్నా అంటున్నాడు. మరి ఇప్పుడు కడుపు నిండే డబ్బు ఉన్నప్పటికీ స్టిల్ హీఈస్ వర్కింగ్. ఇండిపెండెంట్గా మారడం మనిషికి ఇష్టం లేదు. సోకాల్ ఇండివిజువల్స్ గురించి డబ్బాలు కొడతాడు, కానీ ఈ నోస్ నథింగ్ ఆఫ్ ఇండివిజువల్. కోతిలాగా ఒక సింపాంజీ లాగా దాచుకోవడం అనేది లేకుండా హ్యాపీగా ఉండాలి. అంతెందుకు, నిన్ననే ఈ విషయం చెప్పిన నా మైత్రులతో, నా బిడ్డతో.
ఇప్పుడు మీరు హాయిగా నింపాది కూర్చొని వాదులాడతారు కదా, కారణం ఒక్కటే, రాత్రి తినడానికి తిండి ఉంది కాబట్టి. రాత్రికి తిండి లేదనుకో, రెండోది ఎవరి తిండి వాళ్ళే ఎర్న్ చేసుకోవాలనుకో, అసలు నువ్వు ఉండవీడా. అలాగే నేనైతే అలాగే జీవిస్తున్నా. 100% అది. నా దగ్గర బ్యాంకులు 1,00,000 ఉండొచ్చు, నేను దాని మీద ఆధారపడి ఎప్పుడు వర్తమానంలో నా పని. ఇప్పుడు మీరు టాపిక్ తీసిరు కాబట్టి నేను ఆల్రెడీ పెట్టుకున్న కోడ్ అయితే వాస్తవానికి ఆకలి లేనోడితోనే ఈ సమస్యలండి. అంతే. ఈర్ష దేశాలు అది వాడికి మొత్తం నిండింది, బుర్ర నిండింది. ఇప్పుడు వాడికి నింపాది కోసం జోలు పెట్టాలి. ఇంకా అసలు కడుపు నిండా ఉన్నోడికి ఏంది అంటే వేరే పని లేదు వాడికి, పని లేదు కాబట్టి మనసు అనేది విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. సింపుల్ అబ్బర్రా. అందుకే ఆధ్యాత్మికతలో భిక్షకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అదొక ఆధ్యాత్మిక జీవన సూత్రం. భిక్షిస్తున్నావు అంటే, భిక్షని ఆర్జిస్తున్నావు అంటే ప్యూర్ వర్తమానంలో ఉంటుంది. రెండోది, భిక్ష మిగిలించుకోవడానికి వీల్లేదు. నువ్వు చిప్పలు తెచ్చుకొని చాలాసేపు అడుక్కొని ఈరోజుకి రేపటికి రాత్రికి వాడు బిగ్గర్ ఒక కొనుక్కున్నాడు అనుకో ఫ్రిడ్జ్, మనకంటే బెటర్ ఫుడ్ తింటాడు దాచిపెట్టుకొని. సో బెగ్గర్ వేరే, భిక్షకుడు వేరే. భిక్షకుడు ఎప్పటిదప్పుడే. ఇంకా వచ్చింది తెలుసా, కర్పాత్రి మహారాజు ఒక అతను ఉండేవాడు. కర్పాత్రి అంటే ఇదే, అంటే కర్మలనే పాత్ర కలిగిన వాడు. చాలా మంది జైన సాధువులు, రీసెంట్గా మరణించిన ఒక సాగర్ ఆయన పేరుతో ఉంటుంది, అతను 100 ఏళ్ళు మరణించి జీవితకాలం నడిచాడు శంకరునిలాగా. రీసెంట్గా మరణించాడు హ్యాపీగా. 95 ఏళ్ల వయసులో యోగా చేశాడు. ఎక్కడన్నా పోతే ఇంతే, చేయి ఇట్లా పెడితే దాంట్లో అన్నం పెడతారు, తర్వాత పప్పు వేస్తారు కదా, ఈ బొటన వేలు ఇట్లా కలుపుకొని తినేస్తారు. తర్వాత మళ్ళీ కొంచెం పెడితే అన్నం చారు పోస్తారు, కారినంత కారుతుంది, హాయిగా ఇట్లా తింటారు. తర్వాత నీళ్ళు పోస్తే అది ఇట్లా అనుకొని తాగుతారు, ఆ తర్వాత పోస్తే ఇట్లా కడుపుతారు. నిజానికి ఈ స్థితి అత్యున్నతమైన స్థితి. అమ్మ ఏ జంజాటకాలు లేవు అసలు. నాదంటూ ఏది లేకపోతే ఇంత బాగున్నా, మొత్తం ఉన్నావు నీవే. ఇంకా నాదంటూ ఎన్ని ఉన్నాయో అన్ని భాగాలకు విడిపోతుంది. అన్ని బాధలు వచ్చి, నా ఫ్యాన్ నాది, అది బాధ పెడుతుంది ఏదో రోజు. కారు నాది, గీత పడితే బాధ పెడుతుంది. నా కొడుకు వాడు బాధ పెట్టింది, నా పెండ్లం బాధ పెట్టింది, నా ఇల్లు బాధ పెట్టి, నా దేశం బాధ పెట్టి, ఒక్కొక్కటి పోతే మొదటిసారి మిగిలింది నేను. ఏ బాధలు లేని ఒక స్థితిలో అట్లా హాయి ఉండొచ్చు. కానీ మనిషి స్వయంగా నిర్ణయం తీసుకుంటేనే ఇది మేనిఫెస్ట్ అవుతుంది. ఎంతమంది ప్రవచనాలు ఇచ్చినా అతనికి దానికి నేను అనేదాన్ని కట్ చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఎప్పుడైతే వస్తూ ఉండని నేను నాది అనేది తీసేయాలి అంతే. ఇంతకుముందు వీడు పొద్దున్నే అడిగాడు, ఇప్పుడు బాడీ నాది కాదంటున్నావు, మన దేహాభిమానం ఉండొద్దు అంటే ఎట్టెట్లా, బాడీ నాదే కదా. నీకు బాడీ ఉంది, అది వ్యాఖ్య. నువ్వు బాడీ కాదు. దానికి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉంగరం ఇట్లా పెట్టాము, నీవు ఉంగరమా, నీకు ఉంగరం ఉందా? ఏం చెప్తారు దానికి? ఉంగరం ఉంది అని చెప్తున్నా. నాకు ఉంగరం ఉంది, ఉంగరం నేను కాదు. అట్లనే ఈ చెయ్యి నేను కాదు, ఇంకా లోపటి నాకు చెయ్యి ఉంది. సో చెయ్యి ఖరాబ్ అయితే చెయ్యి రిపేర్ చేయించు, డాక్టర్కి అప్పచెప్పు, సాక్ష్యం ఉంది. అంతే. ఇది నిజంగా ఆచరణలో తెలిస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ మిలియన్ థింగ్స్. నిన్ను బాధ పెట్టేది ఏది ఉండదు. నొప్పి ఉందా? ఉంది. ప్రారంధ కర్మలు అందరికీ. రమణ మహర్షి ఒకసారి కాలు పట్టుకున్నాడు, ఎవరో వచ్చి కాళ్ళు పట్టేవాళ్ళు ఆయనకి. వద్దొద్దన్నాడు. ఎందుకు పడుతున్నారు అంటే, పుణ్యం వస్తుంది. మరి నాకు వద్దా పుణ్యం, కూడా పడతాను. అయ్యో వద్దు పారిపెట్టాలని. సరే నా కాళ్ళు నేనే పట్టుకుంటా, నాకే పుణ్యం వస్తాను అట్లా. పాప స్కూల్లో ఉంది, ఆమెకు కుక్కలు వచ్చినాయి, నొప్పి వస్తుంది డాడీ అంటే. టాన్సిల్స్ అదే ఇట్లా ఇట్లా అయితే గడ్డల్లాగా అంతే. రాగంలో మంచి పాట
మనమే కట్టుకోవచ్చు. మీకు ఒకటి నేను మెసేజ్ పెట్టిన ఐడియా గుర్తుందా? ట్యూన్స్ ఏదో కావాలని కదా, ట్యూన్ కావాలి అంటే నా అది నేను నీకు చిన్న ఒక 30 seconds అట్లా క్లిప్ పంపిస్తాను. అంటే నన్ను పట్టయ్య గారు అడిగారు, నాకు ఇది ఇష్టం. ఆయన అడిగితే నేను ఒకటి చిన్నది వాయించిన, నాకు నచ్చక పంపలే ఆయనకి. అదేంటి ఆయన ఇట్లా వస్తుంది వాళ్ళ ఛానల్ పేరు, వచ్చినప్పుడు చిన్న వైలెంట్ ట్యూన్ కావాలి. ఇప్పుడు నాది ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా, అట్లా అది ఆయన కోసం వాయించిన కళ్యాణ్ ఏదో వాయించిన, ఒక 2-3 వాయించిన, బట్ నాకు సాటిస్ఫాక్షన్ కలగలే, పర్ఫెక్షన్ వచ్చింది మధ్యలోకి అట్లా. అంటే అట్లా నేను చాలా మందిని గమనిస్తున్నా, ఆకలితో అలవాటించే వాళ్ళకు ఈ భావోద్వేగాలు, ఈర్ష్యా దేశాలు, పక్క మనిషి గురించి ఆలోచన ఏముండవు. నేను ఒక నిమిషం ఉండు, ఎక్కడ ఎత్తుకపోయాడు మాట్లాడు. చెప్పరా నవీన్, నవీన్ చెప్పరా. 103లో ఉంటారు, లేకుండా ఎందుకు ఉంటారు? సరే నేను అనుకుంటా ఉండు. కరెక్టే, వాళ్ళకు నేను కడుపు నింపుకోవాలి, ఏం తినాలి, ఎక్కడ దొరుకుతుంది అని ఒక ఆలోచనలో ఉంటాడు. అలా బ్రెయిన్ అసలు నీకు ఆ స్థితి నుంచి దాటి బయటికి పోదు అసలు. వాడికి ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ పోతుంది, అది కూడా సంబంధం ఉండదు. షేర్ మార్కెట్తో సంబంధం ఉండదు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, అవన్నీ ఎందుకు అన్నం పప్పు కావాలి, అదే దేవుడు వాడికి. నిజానికి ఆ స్థితి చాలా బాగుంటుంది. అది ఏమి లేని వాడేమో అనివార్యంగా జరుగుతుంది. అది అన్నీ ఉన్న ఆ స్థితిలోకి రావడం ఆధ్యాత్మికత. అదే వాడి కడుపులో ఉన్న ఆకలి బాధ అనేది ఏదైతే ఉందో దాని గురించి బ్రెయిన్ పనిచేస్తుంది. ఎందుకంటే కడుపు అంతే, వర్తమానం. దాన్ని ఏం చేయాలి, వర్తమానంలో ఉన్నవనుకో నువ్వు పూర్తి చైతన్య స్వరూపంగా ఉంటావు, నీకు వేరే ఆలోచన ఉండదు ఇంకా. అందుకే వాడికంటే ఆకలి సమస్య ఒక్కటే ఉంది కాబట్టి ఆ విషయంలో వర్తమానంలో ఉంటున్నాడు. మళ్ళీ తినే వరకు ఏదో పిచ్చకుంట్ల విషయాలు మాట్లాడుతున్నాడు. అది కాకుండా నిరంతర వర్తమానం. దానికి మనకు ప్రపంచం ఒక మంచి వేదిక. రకరకాల పనులకి నువ్వే ద్వారాలు ఓపెన్ చేసుకో, పూర్తి సంలగ్నమై పనిచేయి, ఫలితం ఆశించకుండా. మళ్ళీ భగవద్గీత సారం ఇప్పుడు అంతే కదా, వాడు భోజనం చేస్తూ ఫలితం ఏం ఆశిస్తలేడే, జస్ట్ భోజనం చేయడమే వాడి డ్యూటీ. దానివల్ల కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి అనుభవించవలసిందే. అంటే వాళ్ళ బ్రెయిన్ కూడా మానసికపరమైన ఆలోచన భావోద్వేగాలు ఉంటాయి. అదే చెప్తున్నా, ఆకలికి మధ్యన మళ్ళీ చెత్తంతుంది. మనం ఎగ్జాంపుల్ కోసం చెప్పుకోవడమే. మళ్ళీ ఆకలి తీరగానే మళ్ళీ ఆకలి అయ్యే వరకు ఆ 3 hours వాడు న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాడు. నేను అంటున్నా, అది ఒక అనివార్య స్థితి కాబట్టి, వాడికి వసతి లేదు కాబట్టి ఏ రోజు ఆ రోజు అని బతుకుతున్నాడు. నిజంగా అతనికి 1 కోటి రూపాయలు ఇస్తే వాడు కూడా లాల్చి అయిపోతాడు. అట్లా కాకుండా అన్నీ ఉండి కూడా నువ్వు ఆ స్థితిలోకి రా, వర్తమానమే అది కరెక్ట్. అదొక్కటే దారి ముక్తి అంటే. అదే ఇంకా నీకు అన్నీ ఉన్నాయి, బట్ దేంతో సంబంధం లేదు. దీక్షణ మాట్లాడంతో నీ పని. అన్నీ ఉండడం ముఖ్యం కాదు, ఒకవేళ ఉన్నా నువ్వు అలాగే లేక ఉన్నా అలాగే అంతే. స్టిక్ టు ఫండమెంటల్స్ అంతే. అంటే ప్రతి నిమిషం వర్తమానంలో జీవించడమే ఆధ్యాత్మికత. అంటే ఏం చేస్తే దాంతో రమిస్తున్నావు, ఏమి చేయని క్షణమే దానికి ధ్యానం అని పేరు. జాజీ అని అన్నారు. ఇప్పుడు పెయింటింగ్ వేస్తే పెయింటింగ్తో ఉన్నావు, మెడిటేటివ్ స్టేటే. తింటే తింటున్నావు, మెడిటేటివ్ స్టేటే. మాట్లాడితే మాట్లాడుతున్నావు, మెడిటేటివ్. ఇప్పుడు ఏ పని లేదు, పడుకునే ముందు ఊరికి. ఇప్పుడు ఏమీ లేదు, ఏమీ లేకుండా కూడా మనసు ఎట్టుకుపోవడం లేదు. తద్వారా ధ్యానము చేయవలసిన అవసరం లేదు, ధ్యానమే అయి ఉన్నావు అనేది అనుభవంగా తెలిసినప్పుడు అన్ని చిక్కుముళ్ళు మానసికంగా విడిపోతాయి. లిబరేషన్ అన్నది, మెడిటేషన్ అన్నది పూర్తి మానసిక క్షేత్రంలో జరిగే ఒక ఆట. ఇప్పుడు భావోద్వేగాల ప్రేమ అనేది ఒక భావోద్వేగం. దాంట్లో అది ప్రపంచంలోనే మనిషి ఆ భావోద్వేగాన్ని పట్టుకొని దానికి సంబంధించిన వ్యక్తి, ఆడనో మగనో, దగ్గర అయ్యేంత వరకు, తన సొంతం అయ్యేంత వరకు వాళ్ళ మీద ఒక రకమైన ప్రపంచంలో ఉంటాయి అవన్నీ. సో మన డిస్కషన్ ప్రపంచం దాన్ని అర్థం చేసుకోవడమే దూరం నుంచి. దానివల్ల నీకు ఉపయోగం ఉంది, ఆనందం లేదు. ఉపయోగం ఉంది, ఆనందం ఎంత మాత్రం లేదు. ఇక్కడ ఆపేద్దామా, పోదాం ఇంకా. చెరుకు చాలా బాగుంది.